బిగ్ బాస్ హౌస్లోని తొలి వారమే రచ్చ మొదలైంది. వచ్చిన ప్రతిరోజు శత్రువులు మాదిరిగా గొడవలు పడుతూ హైలైట్ అయ్యే ప్రయత్నం చేస్తున్నారు. చిన్న చిన్న విషయాలకే చిల్లర గొడవలు పడుతున్నారు. బిగ్ బాస్లోని హైలైట్ అయ్యేది నామినేషన్ ప్రక్రియే. సీజన్ 8 తొలి నామినేషన్ వేడివాడిగా సాగింది. ముందుగా చీపులు ముగ్గురు మెడలో ఓ పూల దండ వేయించి ముగ్గురిని 3 సింహాసనాలపై కూర్చోబెట్టి వారికి నామినేషన్ల నుంచి మినహాయింపు ఇచ్చారు. అయితే ఎవరిని నామినేట్ చేయాలి, ఎవరిని సేవ్ చేయాలి అనేది నిర్ణయించే పవర్ కూడా వారికి బిగ్ బాస్ ఇచ్చారు. సోనియాతో నామినేషన్ ప్రక్రియ మొదలుపెట్టారు. ఆమె బేబక్కను నామినేట్ చేసింది. కుకింగ్ మీద, కిచెన్ హ్యాండిలింగ్ వంటి కారణాలు చెప్పి నామినేట్ చేసింది. అంతేకాదు మధ్యలో మాట్లాడటానికి వచ్చిన చీపులు ముగ్గురిని వాయించేసి వర్మ హీరోయిన్ అనిపించుకుంది. ఇక తన రెండో నామినేషన్గా ప్రేరణను సెలెక్ట్ చేసింది. ఇదేదో పిక్నిక్ లాగా, ఏదో ఎంజాయ్మెంట్ లాగా నువ్వు ఫీల్ అవుతున్నావు అంటూ నామినేట్ చేసింది సోనియా. ప్రేరణ డిపెండ్ చేసుకోవడానికి కూడా ఛాన్స్ ఇవ్వలేదు. ఇక ఆ తర్వాత నబీల్ మొదటిగా నాగమణికంఠను నామినేట్ చేశాడు. ఎవరితో మింగిల్ అవ్వటం లేదంటూ కారణాలు చెప్పాడు. దీనికి మణికంఠ సెంటిమెంట్ అస్త్రం తీశాడు. ఇక మరో నామినేషన్గా బేబక్కను సెలెక్ట్ చేశారు. వీరిద్దరిలో నాగమణికంఠను నామినేట్ చేసి బేబక్కను యష్మి సేవ్ చేసింది. ఇక తర్వాత శేఖర్ భాషకి అవకాశం రాగా నాగమణికంఠను నామినేట్ చేశాడు. తర్వాత బేబక్కను నామినేట్ చేశాడు. కిచెన్లో వంట గురించి కారణం చెప్పాడు. ఈ సందర్భంగా పృథ్వీతోనే శేఖర్ భాష గొడవ పడ్డాడు. ఇక శేఖర్ నామినేట్ చేసి మణికంఠ బేబక్కల్లో మణికంఠను సెలెక్ట్ చేసి బేబక్కను చీప్ 9గా సేవ్ చేసింది. ఇక బేబక్క వంతు రాగానే ముందుగా పృథ్వీని నామినేట్ చేసింది. ఫుడ్ ఎంజాయ్ చేస్తున్నారు కానీ హెల్ప్ చేయడం లేదంటూ రీజన్ చెప్పింది. ఈ సందర్భంగా చీప్ నిఖిల్ సీతపై మధ్య గొడవ జరిగింది. ఇక తన తర్వాతి నామినేషన్గా నబీల్ని సెలెక్ట్ చేసిన బేబక్క, నీలో ఫైర్ బయటకు రావాలి తమ్ముడు, అందుకే నేను నామినేట్ చేస్తున్నా అంటూ రీజన్ చెప్పింది. ఇక వీరిద్దరిలో నబీల్ను సేవ్ చేసి పృథ్వీని షాక్ ఇచ్చాడు. నేడు కూడా నామినేషన్ ప్రక్రియ కొనసాగుతుంది. హౌస్ను నడిపించడానికి ముగ్గురు చీపులు ఉన్న పెత్తనమంతా సోనియా తనదే అన్నట్లు వ్యవహరించింది. ఎదుటి వారిని మాట్లాడనివ్వకుండా డామినేట్ చేసింది. ఇక నామినేషన్లో బేబక్క బలైపోయింది. ఆమెతో పాటు మణికంఠ కూడా నామినేషన్లో టార్గెట్ అయ్యాడు. ఇంకా 7 కంటెస్టెంట్లు తమ నామినేషన్ రివీల్స్ చేయాల్సి ఉంది. ఇప్పటి వరకు లిస్ట్ అయిన వారిలో బేబక్క మాత్రమే 2 కంటెస్టెంట్ల నుంచి నామినేట్ అయింది. ఒక కంటెస్టెంట్ నామినేట్ చేసిన బేబక్క ఎలిమినేట్ అయ్యే ఆస్కారం ఎక్కువగా ఉంది. బేబక్కతో పాటు మణికంఠ ముందు వరుసలో ఉన్నాడు.